ఇది బడా ఊరి చెరువ. సీఎం ఇలాకాలో అధ్వానంగా సర్కారు బడి స్కూల్ గ్రౌండ్లో నిలిచిపోయిన వాన నీరు. చెరువును తలపిస్తున్న పాఠశాల ప్రాణాంగం. పాత భవనం వ్యర్థాలను తొలగించని వైనం. పాముల సంచారం. భయంగా విద్యార్థులు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ రోజు రోజుకు నిర్వీర్యమవుతుందనడానికి ఇదో మరో సాక్ష్యం. ఏకంగా సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల ప్రాణాంగం చెరువును తలపిస్తుంది. పాఠశాల పాత భవనాన్ని కూల్చేసి వ్యర్థాలు గోడలు పూడ్చుకపోవడంతో పాఠశాల మైదానం అంతా వర్షం నీరు నిలుస్తుంది. భవన వ్యర్థాల్లో పాములు సంచరిస్తూ విద్యార్థులను భయపెడుతున్నాయి. వికారాబాద్ జిల్లా కొండంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు కొత్త బిల్డింగ్ మంజూరైంది. దీంతో పాత భవనం కూల్చేసి కొత్త భవనం నిర్మించారు. అయితే పాత భవనం కూల్చేసిన సమయంలో కొత్త భవనం కోసం పోసిన మట్టి కుప్పలు నిర్మాణ వ్యర్థాలను తొలగించకుండా అలాగే వదిలేశారు. దీంతో పాఠశాల మైదానంలో ఒకవైపు వంపుగా మారి వానస్తే స్కూల్ గ్రౌండ్ అంతా చెరువులా మారిపోతుంది. దీనికి తోడు భవన వ్యర్థాల్లో పాములు విషపురుగులు తిరుగుతున్నాయి. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని అధికారులు చెప్తుంటే పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉందని, పిల్లలను బడికి పంపాలంటే భయంగా ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి లేక విద్యా వ్యవస్థ పనితీరు అంతంత మాత్రమే ఉన్నట్టుగా ఉంది. ఇక దీనికి తోడు ఇలాంటి పరిస్థితులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు దూరం చేస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. డ్రిల్ పీరియడ్ సమయంలో పిల్లలకు ఆటలు ఆడించాలన్నా రాళ్ళు మట్టి కుప్పలు వల్ల పిల్లలు తరగతి గదులకే పరిమితం అవుతున్నారని ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఇక కాంట్రాక్టర్కు చెప్పి భవన వ్యర్థాలు తొలగించాలని పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. మన ఊరు మనబడి కింద పాఠశాలలకు దాతలు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను పాఠశాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో చేయలేదని కాంట్రాక్ట్ అధికారిక కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో అధికారులు సైతం ఆయనను ఎదిరించలేకపోతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పాఠశాల ఆవరణంలోని మట్టి రాళ్ల కుప్పలు తొలగించకపోతే విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగుతామని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు అంటున్నారు.